ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన 2024 అసెంబ్లీ ఎన్నికల కోసం వైసీపీ మేనిఫెస్టో మీద పరస్పర విరుద్ధమైన మిశ్రమ స్పందన లభించింది. అంటే ప్రజలకు ముందు ఆశ కల్పించే విధంగా ఎక్స్పెక్టేషన్ లెవెల్స్ పెంచి అతిగా ప్రచారం చేశారు. కొన్ని వర్గాలు కావాలని చేశారా లేకపోతే నిజంగా ఆశించారా అని. కానీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి తెలిసిన వారు ఎవ్వరూ అటువంటి అంచనాలు వేసుకోరు. ఉన్నంతలో ప్రజలకు సహాయం చేయాలన్న లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ సహాయాన్ని విడుదల చేసిన మేనిఫెస్టోను సానుభూతితో అర్థం చేసుకోవాల్సి ఉంది. అది ఆర్థికవేత్తలైనా లేకపోతే పార్టీ నాయకులైనా ప్రజలలో ఎక్స్పెక్టేషన్స్ పెంచేసి రైతు రుణమాఫీ చేసేస్తారు, లేకపోతే రైతు భరోసా 20,000కు పెంచేస్తారు, లేకపోతే ఉద్యోగులకు అది చేస్తారు ఇది చేస్తారు అంటూ అంటే కొందరికి ఎంత ఇచ్చినా అది వారిని సంతృప్తి పరచలేదు. అయితే ఉన్నంతలో ఏం చేయాలి, ఎవరు ఎక్కువ అర్హులు అనే అంశాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి ఒక మేనిఫెస్టోని విడుదల చేశారు. అందులో అమ్మఒడిని 17,000 రూపాయలు చేస్తా అన్నారు. 17,000 రూపాయలు అంటే 15,000లో 2,000 తగ్గించడం పట్ల విమర్శలు వచ్చాయి. అంటే శానిటేషన్ ఫండ్ అని సెక్యూరిటీ ఫండ్ అన్న విధంగా 2,000 తగ్గించి ఇవ్వటాన్ని విమర్శలు చేయటంతో అమ్మఒడి కింద 15,000 రూపాయలు తల్లుల ఖాతాలో వేయాలని 2,000 ఎలాగో తర్వాత ఖర్చు చేస్తారు. మొత్తం 17,000 రూపాయలు వారికి చెందుతాయి. చంద్రబాబు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి నేను ఇస్తాను 15,000 చొప్పున ఇస్తానని ప్రకటించారు. ఆయన ఏమన్నా అంటే ఆయనకు విశ్వసనీయత లేదు, కానీ కనీసం ఓట్లు వేయించుకునే వరకు అలా చెప్పటం అని ఆయనకు అలవాటు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి దీనిపై స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. డ్వాక్రా సంఘాలకు 3 లక్షల వరకు సున్నా వడ్డీ ఇస్తున్నారు. కళ్యాణమస్తు యథాతథంగా అర్షులకు ఇళ్ల స్థలాలు పెన్షన్ 3,000 నుంచి 3,500 పెంచుతాను. అయితే అది ఇమీడియట్గా పెంచుతాయన్న భ్రమ ఆయన ఇవ్వలేదు. 2027, 28, 28, 29 సంవత్సరాలు ఆఖరు 2 సంవత్సరాల్లో ఇది 250, 250 చొప్పున 3,000 చేస్తానని ఆయన వాగ్దానం చేశారు. ఆయన వాగ్దానాన్ని వృద్ధులు వికలాంగులు తప్పకుండా విశ్వసిస్తారని చెప్పవచ్చు. అలాగే ఇంటింటికి అందచేస్తానని వాలంటీర్ల వ్యవస్థను పునరుద్ధరిస్తానని కూడా ఆయన ఖచ్చితమైన హామీ ఇచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు 4,000 ఇస్తానని వాగ్దానం చేసినట్లున్నారు. కాపు నేస్తం 60,000 నుంచి 12,20,000 వరకు పెంపు అని అంటే 2 సంవత్సరాలకు కలిపి ఆయన అలా చెప్పారు. దాంట్లో కొంచెం మిస్లీడింగ్గా వర్డింగ్ ఉండటం వల్ల ప్రజలు రకరకాల ఊహాగానం చేస్తారు. ఈబీసీ నేస్తం 45,000 నుంచి 10,05,000కు పెంపు. ఇది కూడా 2 ఇయర్స్ కలిపి లెక్క అనమాట. 2 ఇన్స్టార్ 2 ఈ 5 ఇయర్స్ ఫస్ట్ 5 ఇయర్స్ సెకండ్ 5 ఇయర్స్ కలిపి. వైఎస్ఆర్ చేయూత 75,000 నుంచి 1,50,000కు పెంపు. రైతు భరోసా 13,500 నుంచి 16,000కు పెంపు. అంటే ఈ రైతు భరోసా 2,500 పెంచినట్లు భావించాలి. 2,500 పెంచడం అనేది భారత ప్రభుత్వం మొత్తం 6,000 ఇస్తుంటే ఈ ప్రభుత్వము 13,500 చొప్పున ఇస్తున్నది. అందులో ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ కంటెంట్ పెరుగుతుందన్నమాట. 16,000కు మొత్తం 16,000 వచ్చే అవకాశం ఉన్నది. రైతులు అంటే ఈ రైతు భరోసా పెంచలేదు, ఏదో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ళ మహిళలకు ఇంట్లో కూర్చునే మహిళలకు ఎంత సహాయం చేస్తుంటే రైతులకు ఇంతేనా సహాయం అనే ఒక విమర్శ ఉన్నది. కాకపోతే వారి సంఖ్య వీరి సంఖ్య, వారి కోసం ఖర్చు పెట్టే వ్యవహారం వీరి కోసం ఖర్చు పెట్టే మొత్తాలను చూసుకుంటే అంటే వాస్తవాలు తెలియని వారు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారు. అంటే రైతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది, వారందరికీ పెంచితే చాలా భారం బడ్జెట్ మీద పడుతుంది. మోయలేని భారం జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా మోయలేని భారాన్ని తాను మోస్తానని చెప్పలేదు, అమలు చేయలేని వాగ్దానాలను చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు కూడా 2009 ముందు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో కొత్త వాగ్దానాలు చేయడానికి నిరాకరించారు. అదే వైఖరి ఆల్మోస్ట్ అదే వైఖరిని జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చూపించారు. అయితే మత్స్యకార భరోసా, వాహనమిత్ర అదేవిధంగా కొనసాగుతాయి. లారీ అంటే సంవత్సరానికి 10,000 చొప్పున 50,000 ఇచ్చారు ఇంతకుముందు. వచ్చే 5 సంవత్సరాల్లోనూ 50,000.
లారీ టిప్పర్ అలాగే సొంతంగా వాహనం డ్రైవర్గా నడిపే అందరికీ వాహనమిత్ర అమలు చేయడం అనేది కొత్త ఇనిషియేటివ్. డ్రైవర్ల ప్రమాద బీమా 10 లక్షలకు పెంచారు. లా నేస్తం, చేనేత నేస్తం, ఇవన్నీ ఇలా కొనసాగుతుంటాయి. యువత ఉపాధి, ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్ ఏర్పాటు చేయడం, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యలో సంస్కరణలు, 3590 అధ్యాపకుల నియామకాలు, ఆరోగ్యశ్రీ స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకాలు, దేవాలయాలు నిర్వహించడం కోసం ప్రత్యేక నిధి, జగనన్న తోడు చిరు జగాలయం అంటే అన్ని స్పిరిచువల్ సెంటర్స్ అనండి, లేకపోతే ప్రార్థనా స్థలాలు, నాట్ ఓన్లీ టెంపుల్స్. జగనన్న తోడు చిరు వ్యాపారులకు 10,000 నుంచి 15,000కు పెంపు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన విషయాలు, విదేశీ విద్యకు అయిన ఖర్చును వడ్డీ ప్రభుత్వం భరిస్తుంది. 25,000 లోపు జీతం తీసుకున్న వారికి పథకాలు వడ్డీ 25,000 లోపు జీతం తీసుకునే వారికి ప్రభుత్వ పథకాలు వర్తింపు చేస్తారు. ఇంకా స్విగ్గీ, జొమాటో వంటి గిగ్ వర్కర్స్కి వైఎస్ఆర్ జీవన బీమా. జిల్లా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, ప్రతి జిల్లాలో ఇండస్ట్రీ డెవలప్మెంట్, విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని, అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని పాతవే. పెండింగ్ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రత్యేక ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు. అంటే ఈయన చెప్పడానికి ఇలాంటి కారణం ఏంటనేది మన ఆదాయాన్ని రాష్ట్ర ఆదాయం 84,389 కోట్లు, జగనన్న పథకాల ఖర్చుకి 77,000 కోట్లు అవుతున్నాయి. చంద్రబాబు హయాంలో 6 హామీల ఖర్చు, చంద్రబాబు హయాం చేశారు కదా కొత్తగా 6 గ్యారంటీస్ అన్నట్టు, వాటికి 1,21,000 కోట్ల ఖర్చు. మిగతా 45,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తాడో తెలియదు. అంటే చంద్రబాబు నాయుడు వేగ్గా వాగ్దానాలు చేసి ప్రజలను మోసగించడంలో ఘనపాటు అనేది ప్రజలు గుర్తించారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లకు ఏం చేశారన్నది ఒకసారి గుర్తు చేసుకుంటే, ఎన్నికల మేనిఫెస్టోకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దాంట్లో వాగ్దానాలు ఎవరు ఎక్కువ చేశారు, ఎవరు తక్కువ చేశారు, ఎవరు నిజంగా అమలు చేస్తారు, ఎవరు అమలు చేయరు అనే విషయాన్ని గమనించి ఓట్లు వేయాల్సిన అవసరం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పెన్షన్ పెంచాడు, జగనన్న అమ్మఒడి అమలు చేశాడు, వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, వైఎస్ఆర్ లా నేస్తం, పోలీసులకు వీక్లీ ఆఫ్, ఆర్టీసీ గవర్నమెంట్లో విలీనం, అగ్రిగోల్డ్ బాధితులకు అండ, మొదటి విడతగా డబ్బులు జమ, రివర్స్ టెండరింగ్లో ఇరిగేషన్ ప్రాజెక్టులో 1,500 కోట్లు ఆదా, అక్రమ కట్టడాల కూల్చివేత, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ నేతన్న హస్తం, మత్స్యకార భరోసా, వైఎస్ఆర్ ఆరోగ్యాసర, 30 లక్షల పేదలకు ఆగస్టు 15 నాటికి ఇళ్ల స్థలాలు, గ్రామ సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ, వైఎస్ఆర్ జీవన బీమా, కౌలు రైతులకు కూడా రైతు భరోసా, 4 లక్షల వాలంటీర్ల ఉద్యోగాలు, 1,27,000 శాశ్వత ఉద్యోగాలు, 5 డిప్యూటీ సీఎంలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు 60% మంత్రి పదవులు, సామాజిక న్యాయం, పరిశ్రమల్లో స్థానికులకు 75% ఉద్యోగాలు, ఆశా వర్కర్లకు 3,000 నుండి 10,000 వరకు జీతాలు పెంపు, పారిశుధ్య కార్మికులకు జీతాలు 18,500కు పెంపు, హోంగార్డులకు 21,000 వరకు జీతాలు పెంపు, డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్స్ పర్సన్ జీతాలు పెంపు, డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్ 3,500 నుంచి 10,000కు పెంపు, అంగన్వాడీ ఉద్యోగులకు జీతాలు 11,500కు పెంపు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27% మధ్యంతర వృత్తి, ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం 600 కోట్లతో ఉద్దానంలో మంచినీటి పథకం, కొత్త ఇసుక పాలసీ, ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్లు, మహిళలకు 50% నామినేటెడ్ పదవులు కల్పిస్తూ చట్టం తీసుకువచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు 50% కాంట్రాక్టులు కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం తెచ్చారు. దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేయడానికి కట్టుబడి ఉన్నారు. వైఎస్ఆర్ కంటి వెలుగు అమలు చేశారు. పీపీఏలపై సమీక్షించి తక్కువ ధరలకు విద్యుత్ కొంటున్నారు. మహిళలకు అండగా దిశ చట్టం, దిశ పోలీసు స్టేషన్ ప్రారంభం, 108కి పూర్వ వైభవం, 1868 కొత్త అంబులెన్స్ లకు ప్రారంభించారు. దిశ ఆండ్రాయిడ్ యాప్, డీసెంట్రలైజేషన్ యాక్ట్, స్కూల్ పిల్లల కోసం జగనన్న విద్యా కానుక, ఆసుపత్రుల్లో నాడు నేడు కార్యక్రమం, ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు కార్యక్రమం, శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్టుగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి నాణ్యమైన బియ్యం పంపిణీ, రైతులకు గిట్టుబాటు ధరల కోసం ధరల స్థిరీకరణ అనేది ఏర్పాటు, రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం, గవర్నమెంట్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం, వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్,
గోదావరి నీటిని రాయలసీమకు పంపించడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం, ప్రాజెక్టుల కాంట్రాక్టులకు పారదర్శకతకు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం, ఉద్దానం కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆమోదం, పనులు ప్రారంభం, వైఎస్ఆర్ నవశకం, వైఎస్ఆర్ నవోదయం పరిశ్రమలకు అండా, ముఖ్యమంత్రి అధ్యక్షతన రైతు కమిషన్, ఎస్టీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ వ్యాధులు సంఖ్య పెంపు, చెన్నై, బెంగళూరు, హైదరాబాదులో ఆరోగ్యశ్రీ సేవలు, పెన్షన్ డోర్ డెలివరీ, వైఎస్ఆర్ కాపు నేస్తం, పల్నాడు పాడేరు మెడికల్ కాలేజీ మరియు ఆసుపత్రి ఏర్పాటుకు ఆమోదం, అన్ని కులాలకు కార్పొరేషన్ల ఏర్పాటు, దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకు నిధుల కేటాయింపు, గ్రామ వాలంటీర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ, బీసీలకు 50% రాజ్యసభ సీట్లు, ఆక్వా రైతులకు రూపాయిన్నరకి విద్యుత్ పంపిణీ, వైఎస్ఆర్ పెళ్లి కానుక, అర్చకులకు వంశపారంపర్య జీవో జారీ చేయడంపై బ్రాహ్మణ సంఘాల హర్షం, లోకల్ బాడీ ఎన్నికల్లో మహిళలకు ఏకంగా 50% సీట్లు, రాయలసీమకు హైకోర్టు, పేదవాడికి చదువులకు భారం కాకుండా ఫీజు నియంత్రణ కమిటీ, ఏజెన్సీ ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాల నిషేధం, పాస్టర్స్ గౌరవవేతనం 5,000 రూపాయలు, జలయజ్ఞంలో భాగంగా పోలవరం మరియు వెలిగొండ ప్రత్యేక శ్రద్ధ, పోలవరం పనులు వేగవంతం, అవినీతి నిర్మూలనకు టోల్ ఫ్రీ నెంబర్లు 14,400 కాల్ సెంటర్లను ప్రారంభించారు. గ్రామ వార్డు సచివాలయం ద్వారా బియ్యం కార్డుల, పెన్షన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల స్థలాలు, కుల ఆదాయ ధృవీకరణ పత్రాలతో సహా 541 సేవలు, నిర్దిష్ట కాల పరిమితులు అందుబాటు, ఎస్సీ ఎస్టీలకు సెపరేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టారు. పర్మనెంట్ బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో బిల్, మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం 3,000కు పెంపు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు, మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ 9 రూపాయలకు పెంపు, మత్స్యకారుల కోసం 9 జిల్లాల్లో 81 ప్రత్యేక బంకులు హాజ్ సర్వీసుల యాత్రికులు ఇచ్చే ఆర్థిక సహాయం పెంపు, ఇన్సైడర్ ట్రేడింగ్పై సిట్టు విచారణ, కళ్యాణ మిత్ర ఉద్యోగులకు వేతనం పెంపు, పగలు పెళ్లికి 500 రూపాయలు పెంపు, ఆరోగ్య మిత్ర జీతాలు పెంపు, విఏఓ జీతాలు 10,000కు పెంపు, మెప్మా జీతాలు 10,000కు పెంపు, సంఘమిత్ర వేతనాలు 10,000కు పెంపు, చిన్న పరిశ్రమల కోసం 1,000 కోట్ల ప్రోత్సాహం, మత్స్యకారుల వేట సమయంలో చనిపోతే 10 లక్షల బీమా మిత్రుల గౌరవ వేతనం 3,000కు పెంపు, బ్రాహ్మణ కార్పొరేషన్కు 1,000 కోట్ల కేటాయింపు, రాష్ట్ర అభివృద్ధికి 4 ప్రాంతీయ బోర్డుల ఏర్పాట్లు, పోలీస్ సిబ్బందికి 40 లక్షల బీమా సౌకర్యం, జిల్లాకు 3 జాయింట్ కలెక్టర్ల నియామకం, వైఎస్ఆర్ విద్యా దీవెన కింద 5,800 కోట్లు విడుదల, టైలర్స్కు 10,000, రజకులకు 10,000, నాయి బ్రాహ్మణులకు 10,000. అంటే ఇంత విస్తృతంగా అన్ని వర్గాల ప్రజలకు సహాయం చేసిన ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరొకటి లేదు, ఇతర రాష్ట్రాల్లో కూడా లేదు. కాబట్టి ఏదో మేనిఫెస్టో ఆశాజనకంగా వేరే పార్టీల కూటమి మేనిఫెస్టో ఉందని, అది విశ్వసనీయత లేని నాయకులు విడుదలైన మేనిఫెస్టో అని ప్రజలు తప్పకుండా గుర్తిస్తారని ఆశించవచ్చు.